తాజాంశాన్ని చూస్తున్నాం. సామాజిక మాధ్యమాల్లో చంద్రబాబు, పవన్, లోకేష్ పై అసభ్య పోస్టులు పెట్టిన కేసులో ప్రధాన నిందితుడు సింగిరెడ్డి అర్జున్ రెడ్డిని గుడివాడ 2 టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. సామాజిక మాధ్యమాల్లో చంద్రబాబు, పవన్, లోకేష్ పై అసభ్య పోస్టులు పెట్టిన కేసులో ప్రధాన నిందితుడు సిరిగిరెడ్డి అర్జున్ రెడ్డిని గుడివాడ 2 టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. సామాజిక మాధ్యమాల్లో చంద్రబాబు, పవన్, లోకేష్ పై అసభ్య పోస్టులు పెట్టిన కేసులో ప్రధాన నిందితుడు సిరిగిరెడ్డి అర్జున్ రెడ్డిని గుడివాడ 2 టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, సిరిగిరెడ్డి అర్జున్ రెడ్డి అరెస్టుకు సంబంధించిన సమాచారం ఏంటి? సీఎం చంద్రబాబు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, అలాగే వారి కుటుంబ సభ్యులను సోషల్ మీడియాలో అసభ్యకరంగా ట్రోల్ చేస్తున్నారంటూ మాజీ సీఎం జగన్ కు అత్యంత సన్నిహితుడు, అలాగే జగన్ బంధువైన అర్జున్ రెడ్డిని ఈ రోజు గుడివాడ పోలీసులు విచారణ నిమిత్తం తీసుకురావడం జరిగింది. గత సంవత్సరం డిసెంబర్ లో ఇతని మీద గుడివాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఈ మార్పింగ్ ఫోటోలకు సంబంధించి మొహమ్మద్ ఖాజా బాబా అనే వ్యక్తి మీద గుడివాడ పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. దర్యాప్తులో భాగంగా ఈ అర్జున్ రెడ్డి తమ చేత ఇలా అసభ్యకర ఫోటోలను మార్పింగ్ చేసి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారంటూ కూడా మొహమ్మద్ ఖాజా బాబా చెప్పిన నేపథ్యంలో ఇతని మీద గుడివాడ 2 టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎప్పుడైతే తన మీద కేసు నమోదైందని అర్జున్ రెడ్డికి తెలిసిందో ఈ అర్జున్ రెడ్డి విదేశాలకు పారిపోవడం జరిగింది. తర్వాత పోలీసులు లుకౌట్ సర్క్యులర్ ను జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ నెల 8వ తేదీన రాత్రి విదేశాల నుంచి తిరిగి వచ్చిన నేపథ్యంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ అధికారులు, ఇమిగ్రేషన్ అధికారులకు సమాచారం ఇచ్చిన నేపథ్యంలో అతన్ని అదుపులోకి తీసుకొని 41A నోటీసును అర్జున్ రెడ్డికి అందజేయడం జరిగింది. ఇక్కడ ఒక్క గుడివాడే కాకుండా ఈ అర్జున్ రెడ్డి మీద ఉమ్మడి కడప, అలాగే అనేక జిల్లాల్లో ఈ సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టి ట్రోల్ చేస్తున్నారంటూ కూడా ఆ కేసులు నమోదు చేయడం జరిగింది. ఈ అర్జున్ రెడ్డి అనే వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వరుసకు బాబాయ్ అయ్యే ప్రకాష్ రెడ్డి మనవడే ఈ అర్జున్ రెడ్డి. అలాగే ఈ సోషల్ మీడియా కేసులకు సంబంధించి కూడా ఈ రోజు గుడివాడ 2 టౌన్ పోలీసులు ఈ అర్జున్ రెడ్డిని విచారిస్తున్నారు. మరొకవైపు ఈ మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో 2వ నిందితుడైన సునీల్ యాదవ్ సోదరుడు కిరణ్ యాదవ్, అలాగే అర్జున్ రెడ్డిల మీద ఈ వివేక హత్య కేసుకు సంబంధించి జరిగిన టైంలో వాట్సాప్ సందేశాలు, అలాగే ఫోన్ సంభాషణలు కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ సోషల్ మీడియా కేసులకు సంబంధించి కూటమి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. ఎందుకంటే వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్న నేపథ్యంలో అటువంటి వ్యక్తుల మీద చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో అర్జున్ రెడ్డి మీద కేసు నమోదు చేయడం జరిగింది. ఈ రోజు గుడివాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో అర్జున్ రెడ్డిని విచారిస్తున్నారు. ఈ విచారణ పూర్తయిన తర్వాత కడప, అలాగే ఇతర జిల్లాలకు సంబంధించిన పోలీసులు కూడా ఈ అర్జున్ రెడ్డిని విచారణకు పిలిచే అవకాశం ఉందంటూ కూడా తెలుస్తోంది. ధన్యవాదాలు శ్రీనివాస్.